ప్రభు పేరట నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనంలో యేసు, నేను త్వరగా వచ్చుచున్నాను, నేను నీకు అనుగ్రహించినటువంటి జీవ కిరీటాన్ని ఎవడను అపహరించకుండా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము అని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆయన అనుగ్రహించినటువంటి జీవ కిరీటాన్ని నువ్వు కడవరకు నిలబెట్టుకోవాలి అంటే, ఆ జీవ కిరీటంతో పరలోకంలో నువ్వు చేర్చబడాలి అంటే నీకు కలిగిన దాన్ని నువ్వు పట్టుకోవాలి. నీకు కలిగిన దాన్ని పట్టుకోవటం మాత్రమే కాదు, నీకు కలిగిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. ఏంటి నువ్వు గట్టిగా పట్టుకోవాల్సినది అంటే, యేసు నామాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. యేసు నామంలో శక్తి ఉంది, యేసు నామంలో బలం ఉంది, యేసు నామంలో కృప ఉంది. ఆయన నామము శక్తి కలిగినటువంటి నామము, ఆయన నామము రోగాలను స్వస్థపరిచేటువంటి నామము, ఆయన నామము ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి సంపన్నమైనటువంటి స్థితికి తీసుకెళ్లేటువంటి నామము, ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకెళ్లేటువంటి నామము, నువ్వు పడిన చోటే నిన్ను తిరిగి లేపేటువంటి నామము, అనేకమైనటువంటి వాటి మీద, అనేకమైనటువంటి ఉన్నత స్థలాల మీద నిన్ను నిలబెట్టేటువంటి నామము యేసు నామము. ఆ నామాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. అది ఎందు వాక్యముండిన వాక్యము దేవుని వదముడిన వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారిని నువ్వు గట్టిగా పట్టుకున్నట్లయితే నీ ముందుంచబడినటువంటి అనేకమైనటువంటి పరిస్థితులు, ఏ పరిస్థితి నీ ముందు ఉంచబడిందో, గొల్యాతు వంటి సమస్యలు నీ ముందు ఉంచబడినాయా, ఎర్ర సముద్రం వంటి సమస్యలు నీ ముందు ఉంచబడినాయా, ఏ సమస్యలు అయితే నీ ముందు ఉంచబడినాయో, ఏ పరిస్థితులు అయితే నీ ముందు ఉంచబడినాయో, ఆ పరిస్థితుల్ని నువ్వేదైతే మరణకరమైనటువంటి పరిస్థితి అనుకుంటున్నావో, ఆ మరణకరమైనటువంటి పరిస్థితిని జీవముగా మార్చేటువంటి గొప్ప నామము యేసు నామము. ఆ యేసు నామాన్ని నువ్వు ఉచ్చరించినట్లయితే, ఆ యేసు నామాన్ని నువ్వు ప్రార్థించినట్లయితే, ఆ యేసు నామంలో ఆ దేవాతి దేవుని నువ్వు వేడుకున్నట్లయితే అద్భుతమును చూచుదువుగాక, నిలబెట్టబడుదువుగాక, అంటే కృప నీకు కలుగునుగాక.